హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ దొరబాబు పెళ్ళాం పార్ట్ 5. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కృష్ణవేణిని పుట్టింట్లో వాళ్ళు ఎవరు కృష్ణవేణి అని పేరు పెట్టి పిలవరు. ఒరేయ్ కిట్టు, కృష్ణగా, కిట్టమ్మా అని ఇలా ఎవరికి తోచిన పేరుతో వాళ్ళు పిలిచేవాళ్ళు. ఆ పిలుపుకి అలవాటు పడ్డ కృష్ణవేణి ఇప్పుడు అత్తారింట్లో ప్రేమగా భర్త ఏంటే కిట్టు అని ప్రేమగా పిలుస్తూ ఉంటే ఆమెకు ఆ పేరు తెగ నచ్చేస్తుంది. ఆమె మనసును పూర్తిగా చదివేసిన జై ఆమెని ఒంటరిగా వదిలేస్తే ఏవేవో ఆలోచనలు చేసి ఆమె మనసును డిస్టర్బ్ చేసుకుంటుంది అని అతను ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఆమెని వదిలిపెట్టకుండా అతని ప్రేమలో సరసాలాడుతూ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. అతను ఇంట్లో ఉన్నంతసేపు కృష్ణవేణి కూడా భర్తని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఆమెకి ఎవరి మీద కోపం లేదు. తాత తాతల కాలం నాటి ఆస్తులు, పేరు ప్రతిష్టలు కాపాడే బాధ్యత జై భుజాల మీదనే ఉంది. ఆమె అతన్ని అర్థం చేసుకుంది కాబట్టే అతన్ని ఎప్పుడూ దూరం పెట్టలేదు. మగవాళ్ళు ఎన్నో పనుల మీద బయటికి వెళ్తారు. చిన్న చిన్న గొడవలు వ్యాపారంలో సహజమే. పైగా జైకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. మరోవైపు వ్యవసాయం కూడా చూసుకోవాలి. మతి సిమితం సరిగ్గా లేని తల్లిని కూడా చూసుకోవాలి. నానమ్మ, జేజమ్మ, తాతయ్య, వాళ్ళ నాన్న, ఇప్పుడు భార్య అనే బాధ్యత కూడా అతని జీవితంలోకి వచ్చింది. కృష్ణవేణి సిటీలోనే పెరిగింది. సిటీలోనే చదువుకుంది. సిటీలోనే ఉండేది. కానీ ఎప్పుడైనా ఇంటికి వస్తే వాళ్ళ అమ్మా నాన్నల మధ్య ఉన్న ప్రేమని చూసి తెగ సంబరపడిపోయేది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడేలేదు. వాళ్ళ అమ్మ లలిత వాళ్ళ నాన్న మహేందర్ దగ్గర ఎప్పుడూ నోరు పెద్దగా చేసి మాట్లాడిందే లేదు. ఆమెకి ఊహ వచ్చినప్పటి నుండి అమ్మా నాన్న మధ్య ప్రేమని చూసి తెగ మురిసిపోయిందేమో. నానమ్మ, నేను పెద్దయ్యాక నాకు మీరు పెళ్లి చేస్తారు కదా, అప్పుడు నాకు కూడా మొగుడు వస్తాడు కదా. నాన్న ఆ అమ్మను చూసుకున్నట్టే నన్ను పెళ్లి చేసుకున్నవాడు కూడా అచ్చం నాన్నలాగే నన్ను చూసుకుంటాడా అని కృష్ణవేణి వాళ్ళ నానమ్మ బాలమణిని తలకి రంగు వేస్తూ ఆమెతో రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అడిగేది, విసిగించేది. ఆవిడ కృష్ణవేణిని దగ్గరికి తీసుకునేది. మనవరాలు అడిగే ప్రతి ప్రశ్నకి నవ్వుతూ, ఊసిని అప్పుడే నీకు పెళ్ళా, పెళ్ళి చేసుకుంటే అయినా నీకేం తక్కువ కిట్టమ్మా, నిన్ను చేసుకోవాలి అంటే ఎవరికో రాసి పెట్టి ఉండాలి. నిన్ను మహారాణిలా చేసుకుంటాడు వచ్చేవాడు. నువ్వు ఏది అడిగితే అది నిమిషాల్లో తెచ్చి నీ కళ్ళ ముందు పెడతాడు. నీ పాదాలకు కందకుండా పూలపైనే నడిపిస్తాడు. నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. నీ మొగుడు నిన్ను ప్రేమించడానికి మాత్రమే పుట్టాడే. నువ్వు పెద్దయ్యాక వస్తావాడులే, మా నుండి నిన్ను దూరంగా తీసుకొని వెళ్తాడు అని ఆ బాలమణి నవ్వుతూనే సమాధానం చెప్పేది. ఆ మాటలు వింటూ కృష్ణవేణి కాబోయే భర్త గురించి ఆ పసితనంలోనే ఎన్నో కలలు కంటూ ఆమెకి తెలియని రూపాన్ని ఊహించుకుంటూ ఎన్నో కలలు కనేది. కృష్ణవేణి ఎప్పుడు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా తన పరిస్థితి అలాగే ఉండేది. సిటీకి వెళ్ళగానే అన్నీ మర్చిపోయి చదువు పైన మాత్రమే ధ్యాస పెట్టేది. మరి ఆమె ఎందుకో ఆ ఊరికి రాగానే పెళ్లి గురించి కలలు కనేదో ఆమెకే తెలీదు. కృష్ణవేణి చిన్నప్పుడు కలలు కన్నట్టుగానే వాళ్ళ నానమ్మ చెప్పిన విధంగానే జై ఆమెని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒక ఆడపిల్లకి ప్రేమించే భర్త దొరకడం ఎంత అదృష్టమో మాటల్లో చెప్పలేము. ఇంట్లో పనివాళ్ళు కృష్ణవేణమ్మ అంటూ ప్రతి విషయం ఆమెని అడిగే పనులు చేస్తున్నారు. ఇక జై అయితే దొరబాబు దొరబాబు అని అతన్ని పిలుస్తూ ఉంటే ఆ పిలుపు విని కృష్ణవేణి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేది. ఎవరైనా ఇంటికి కొత్త వాళ్ళు వస్తే ఆ అమ్మాయి చాలా బాగుంది, ఎవరు అని తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళేమో
ఈ అమ్మాయే దొరబాబు పెళ్ళాం అని గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు కృష్ణవేణి చెవున పడేవి. దొరబాబు పెళ్ళాం. అబ్బా! వినడానికి ఎంత వినసొంపుగా ఉందో అని ఒక్కోసారి తన అదృష్టాన్ని చూసి ఆమెనే గర్వపడేది. పెళ్ళయి కొద్ది రోజులే అవుతున్నా కృష్ణవేణి ఇంట్లో చక్కగా కలిసిపోయింది. జై వాళ్ళ నానమ్మ జయజమ్మతో సరదాగా ఉంటూ వాళ్ళతో కాలక్షేప మాటలు మాట్లాడేది. వాళ్ళు కూడా కృష్ణవేణితో భలే సరదాగా ఉంటారు. కృష్ణవేణి ఇప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళ అత్తగారి గదిలోకి వెళ్ళడం మొదలుపెట్టింది. సుగుణమ్మకి మతిస్థిమితం సరిగ్గా లేదు. కృష్ణవేణి ఆమె దగ్గరికి రావడం లేదు. కానీ కృష్ణవేణి బాధపడకుండా రోజుకి 4, 5 సార్లు ఆమె కంటికి కనపడేలా సుగుణమ్మ గదిలోకి వెళ్ళి వస్తూ ఉంది. రోజు అలా చేస్తే సుగుణమ్మ కృష్ణవేణిని దగ్గరికి రానిస్తుందేమో అని ఆమె చిన్న ఆశ. ఇంట్లో అన్ని పనులు సమయానికి జరిగిపోతున్నాయి. అంతా బానే ఉంది. జయమ్మ భర్త అదేనండి. జయ వాళ్ళ తాతగారు వీరేంద్రరావు గారు కూడా పనులన్నీ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆయన దగ్గర కూడా కృష్ణవేణి చాలా చనువుగానే ఉంటుంది. ఆ ఇంట్లో ఆమె నిజంగానే మకుటం లేని మహారాణి. కానీ వాళ్ళ మామగారు జయ వాళ్ళ నాన్నగారిని చూస్తేనే ఆమెకి కోపం. ఆయన పూర్తిగా బాధ్యతలని వదిలేశాడు. ఇంటికి రోజూ రాడు. వారంలో 2 రోజులు ఇంట్లోనో నుండి బయటికి అడుగుపెట్టాడు. ఎవరితో సరిగ్గా మాట్లాడాడు. జయ మాత్రం వాళ్ళ నాన్నని, అమ్మని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒక్క మాట కూడా వాళ్ళ గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడలేదు. అలాంటి కొడుకుపైన, ముసలి తండ్రిపైన బాధ్యతలన్నీ వదిలేసి అతని సుఖాలని చూసుకోవడం అలాంటి మామగారిని చూస్తే ఆమెకి నచ్చలేదు. ఆమె చదువుకుంది. సిటీలో పెరిగింది. మతిస్థిమితం సరిగ్గా లేని భార్యని, ఎదిగిన కొడుకుని, ముసలి అమ్మా నాన్నలని, నానమ్మని, ఇంటిని వదిలేసి బయటే ఉంటున్నాడు అంటే ఆ మాత్రం అర్థం తెలుసుకోలేదా? పైగా జై పోలికలతోనే ఒక అబ్బాయి ఇంటికి వచ్చి మా నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడంటే అతను జై వాళ్ళ నాన్నగారికి మరో ఆవిడకి పుట్టిన కొడుకే కదా! మామ గురించి ఇంట్లో ఎవరినీ అడగలేదు. ఆమె తెలివినంతా ఉపయోగించి మామగారి రెండో కాపురం గురించి తెలుసుకుంది. చలపతిరావు గారు వారంలో 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ 2 రోజులు మాత్రం ఆయన సుగుణమ్మ గారి గదిలోనే ఉంటాడు. భార్యని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆమె కూడా అతని దగ్గర గారాలు పోతూ చిన్న పిల్లల చేష్టలు చేసేది. అయినా సరే ఆయన విసుక్కునేదే కాదు. ఆ 2 రోజులు సుగుణమ్మ దగ్గర పనిచేసే అమ్మాయికి సెలవు. అన్ని పనులు ఆయనే చేసేవాడు. ఆయన ఉన్న 2 రోజులు ఇంట్లో వాళ్ళు అందరి ముఖాలు వెలిగిపోయేవి. చలపతిరావు గారు కూడా కృష్ణవేణి ఎదురుపడితే చిరునవ్వుతో "ఎలా ఉన్నామా అమ్మా? టైంకి తింటున్నావా?" అని ప్రేమగానే పలకరించేవాడు. కానీ కృష్ణవేణి వాళ్ళ మామయ్య క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు. ఆయన సెకండ్ వైఫ్ గురించి తెలిసిన తర్వాతే అత్తయ్యకి మతిపోయినట్టుంది. అందుకే మా నాన్న ఈ కుటుంబంపైనే కోపాన్ని పెంచేసుకున్నాడు. ఈయన గారి వల్లే బావ కూడా మేనమామ ప్రేమకి, అమ్మమ్మ ప్రేమకి దూరంగా ఉన్నాడు. ఇప్పటివరకు నా పుట్టింటి వాళ్ళు నన్ను చూడడానికి ఇక్కడికి రాలేదు. అంతటికి కారణం జయ వల్ల నాన్నగారి అని కృష్ణవేణి మనసులో అతనిపై ద్వేషాన్నే పెంచేసుకుంది. అందుకే అతను ఎదురుపడ్డా, అతను చొరవ చేసుకొని పలకరించినా ఆమె మౌనంగా ఉండేది. అసలు మామగారు ఉన్న చోటకి కృష్ణవేణి ఉండేదే కాదు. అసలు అక్కడ అడుగు పెట్టేదే కాదు. జై పని మీద బయటికి వెళ్ళినా, ఎంత దూరంలో ఉన్నా సరే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తాడు. అతని కోసం ఎదురు చూస్తూ కృష్ణవేణి ఉంటుంది కాబట్టి రాత్రుళ్ళే కాదు, పగలు కూడా ఆమెతో కాపురం చేసేవాడు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూసి ఎవరైనా సరే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ఎంతో ప్రేమగా ఉంటారు. సాయంత్రం అలా భార్యని తీసుకొని బయటికి వెళ్తాడు. సినిమాకి తీసుకొని వెళ్తాడు. ఆమెకు నచ్చినవన్నీ కొనిస్తాడు. ఎంత డబ్బైనా సరే కృష్ణవేణి కోసం ఖర్చు పెడతాడు.
కానీ కృష్ణవేణి నగలపైన, బట్టలపైన ఆశ చూపించేది కాదు. భర్తతో కలిసి బయటికి వెళ్ళాలి. అతనితో గడిపే ప్రతి క్షణం ఒక మధురానుభూతిగా మిగిలిపోవాలి అని ఆశపడేది. చిన్న చిన్న కోరికలని అతన్ని అడిగి మరీ తీర్చుకునేది. బయటకు వెళ్తే, "బావా, ఐస్ క్రీమ్ తిందామా? ఈరోజు పానీపూరి తిందామా? అక్కడ పీచు మిఠాయి భలే ఉంటుంది. కొనిస్తావా?" అంటూ ఇలా చిన్న చిన్న సరదాలు మాత్రమే తీర్చుకునేది. కానీ జై ఆమెకు అవసరం లేదన్నా నగలు, బట్టలు అన్నీ కొని ఇచ్చేవాడు. ఒకరోజు సడన్‌గా కృష్ణవేణి వాళ్ళ నాన్నమ్మ బాలమని, వాళ్ళ తాతయ్య రమణయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళని చూడగానే కృష్ణవేణి చాలా సంతోషపడిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళిద్దరిని ప్రేమగా పలకరించారు. పాత గొడవలన్నీ మర్చిపోయి వాళ్ళు ఆ ఇంటికి రావడం అంటే అది మామూలు మాటేమీ కాదు. బాలమని కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే తన కూతురు ఆ ఇంట్లో సంతోషంగా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంది. ఆ తర్వాత మతిస్థిమితం కోల్పోయి ఒక గదికి మాత్రమే పరిమితమైంది. కూతురు సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి ఎంతగానో కన్నీళ్లు కార్చారు ఆ ముసలి దంపతులు. సుగుణమ్మ మాత్రం ఆ ఇద్దరిని చూసి నవ్వేసింది. "ఎందుకు ఏడుస్తున్నారు? మీ బొమ్మలని ఎవరైనా లాక్కున్నారా? నా కొడుకు జైకి చెప్పు, వాడు వెతికి ఇస్తాడు. లేదా నా భర్త చలపతికి చెప్పండి, కొత్తవి కొనిస్తాడు" అని చెప్పి నవ్వింది. ఆమెకి ఎవరి పేర్లు గుర్తుకు లేవు. కానీ భర్త, కొడుకు పేరు మాత్రం బాగానే గుర్తుపెట్టుకుంది. ఆ విషయం కృష్ణవేణిని ఆశ్చర్యంగానే అనిపించింది. "ఏంటమ్మా కృష్ణ, అత్తారింటికి వచ్చేశావు. పుట్టింటిని పూర్తిగా మర్చిపోయావా? ఒక్కసారి కూడా మేము గుర్తుకు రాలేదా? మేమంటే ముసలివాళ్ళం. రావడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ నువ్వైనా వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళాలి కదా!" ప్రాణం ఉండబట్టలేక నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చేసాము. వచ్చే ముందు మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? నిన్ను కూడా వెంట పెట్టుకొని తీసుకొని రమ్మన్నాడు. నిన్ను మాత్రమే కాదు, మీ అత్తగారి ఫ్యామిలీ మొత్తాన్ని ఆహ్వానించాడు. నీ పెళ్ళయ్యి కూడా ఒక మాసం పూర్తి కావస్తుంది. పుట్టింటి సారా, చీర ఇంకా నీకు పెట్టలేదు. తాళి కూడా మార్చలేదు. ఆ పద్ధతులన్నీ పూర్తి చేయాలి. ఒక మంచి రోజు చూసుకొని మీకందరికీ కబురు పెడతాము. మీరందరూ తప్పకుండా రావాలి. ప్రస్తుతానికి కృష్ణవేణిని మాత్రం మాతో పంపించండి. వాళ్ళ నాన్న, అమ్మ అక్కడ చాలా బాధపడుతున్నారు అని కృష్ణవేణి వాళ్ళ తాతయ్య, నానమ్మ చెప్పారు. పుట్టింటికి వెళ్ళడం అంటే ప్రతి ఆడపిల్లకి సంబురంగానే ఉంటుంది. కానీ కొత్తగా పెళ్ళైన ఆ అమ్మాయి భర్తని వదిలి వెళ్ళాలి అని అస్సలు అనుకోదు. ఎక్కడ జై వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటాడో, ముందు తనే నన్ను అక్కడికి పంపిస్తాడేమో అని కృష్ణవేణి కంగారు పడుతూ భర్త వైపు చూసు, "కుదరదు అని చెప్పు. ముహూర్తం పెట్టాకే అందరం కలిసి వెళ్దాము. నిన్ను వదిలి నేను ఉండలేను" అని అతనికి మాత్రమే వినబడేలా గుసగుసగా చెప్పింది. రోజు ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళతో ఏగడం కృష్ణవేణికి చాలా కష్టం. కానీ ఈరోజు అక్కడ ఉన్నది ఇద్దరు కాదు, ముగ్గురు ముసలి వాళ్ళు. వాళ్ళ కన్నులను కప్పి కృష్ణవేణి ఏ పని చేయలేదు. ఆమె పెదాల కదలికని బట్టి ఆమె భర్తతో ఏం మాట్లాడుతుందో ఆ ముసలి వాళ్ళు కనిపెట్టేశారు. "ఏంటి కృష్ణ, పుట్టింటికి రావడం ఇష్టం లేదా?" అని వాళ్ళ నానమ్మ బాలమని అందరి ముందే అడిగేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఇంతకీ కృష్ణవేణి పుట్టింటికి వెళ్ళిపోతుందా? వాళ్ళ నాన్నగారికి జై కుటుంబం అస్సలు నచ్చదు. మరి అక్కడికి వెళ్ళాక కృష్ణవేణి వాళ్ళ నాన్నగారు ఆమెకి అత్తారింటి గురించి ఏమైనా చెడ్డగా చెప్పి మనసు మారుస్తాడా? అసలు ఏం జరగబోతుంది? తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.